భారత్‌లో తీవ్రవాదాన్ని పెంచి పోషించిన వాళ్ళు, భారత్‌లో మతోన్మాదం సృష్టించిన వాళ్ళు, భారత్‌లో అనేక ఉగ్రదాడులు చేసి అనేక మంది ప్రాణాలు బలి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎక్కడ దాగి ఉన్నా ఒక్కొక్కరు చనిపోతున్నారు. అందుకు వారు చనిపోవడానికి భారతే కారణమని కొంతమంది ఆరోపిస్తున్నా భారత్ తమకదేమీ తెలియదని చెప్తోంది. కెనడాలో నిజ్జర్ హత్య జరగడం, ఆ తర్వాత అమెరికాలో మరో ఖలిస్తానీ ఉగ్రవాదిపై హత్యాయత్నం జరగడం, పాకిస్తాన్లో దాక్కున్న పదుల సంఖ్యలో సుమారు 20 మందికి పైగా ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు చనిపోతూ ఉండడం ఇది జరుగుతూనే ఉంది. ఇద్దరు వ్యక్తులు ముసుగుల్లో నేరుగా బైక్పై రావడం, ఎవరైతే తమ టార్గెట్ ఉన్నారో వారిని పాయింట్ బ్లాక్లో కాల్చి పడేయడం, అక్కడి నుంచి అంతే వేగంగా వెళ్ళిపోవడం. ఆ కాల్చిన వారెవరో కనీసం ఆధారాలు కూడా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో దాక్కున్న అనేక మంది భారత వ్యతిరేక ఉగ్రవాదులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎవరైతే బయట తిరిగే అవకాశం ఉందో వాళ్ళని అక్కడికక్కడే కాల్చేస్తున్నారు. ఎవరైతే బయట తిరిగే అవకాశం లేదో వారిపై సీక్రెట్గా విష ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని, అతను ఆసుపత్రిలో చావుబతుల మధ్య ఉన్నాడని, ఆ తర్వాత ఏకంగా అతను చనిపోయాడన్న వార్త కూడా వచ్చింది. కానీ పాకిస్తాన్ దీన్ని ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడా లేక చనిపోయాడా అన్నది కూడా ఒక అతిపెద్ద ప్రశ్నే. భారత వ్యతిరేక శక్తులపై జరుగుతున్న ఈ దాడి ఏదైతే ఉందో దానికి కారణం అజిత్ దోవల్ అని కూడా కొందరు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు భారత వ్యతిరేక శక్తులు ముఖ్యంగా ముగ్గురు పాకిస్తాన్లో ఉన్నారు. వారు మసూద్ అజాద్, జైషే మహమ్మద్ చీఫ్, అదేవిధంగా సయ్యద్ సలావుద్దీన్, హిజ్బుల్లా చీఫ్, అదేవిధంగా హబీద్ సయ్యద్. వీరు ముగ్గురు కూడా భారత్ని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. భారత్లో అనేక ఉగ్రవాద కార్యకలాపాలు నడిపారు. అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. మరి వీరి ముగ్గురిని కూడా భారత్ అంతమొందిస్తుందా, లేక భారత్ కాక మరేవైనా శక్తులు ఉగ్రవాద సంస్థల్ని, ఉగ్రవాద వ్యక్తుల్ని కాల్చి పడేస్తుంటే మరి వారు ఈ ముగ్గురిపైని టార్గెట్ చేస్తారా, ఈ ముగ్గురిని కాల్చి పడేస్తారా? చూడాలి మరి.